100 రోజుల పరిపాలన ఒక సెలబ్రేషన్ మోడ్ ఫీల్ గుడ్ ఫ్యాక్ట్ రాష్ట్రంలో తీసుకొచ్చాం. విధ్వంస పాలన నుంచి అభివృద్ధి పాలన వైపు నడిపిస్తున్నాం అంటూ చంద్రబాబు నాయుడు గారు కూటమికి సంబంధించిన నేతలు చెప్తున్నారు. ఏంటి మీ ఫస్ట్ కామెంట్? చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఏది చెప్పినా రివర్స్ లో తీసుకోవాలి. ఎందుకంటే ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీలోనే చెప్పారు, చంద్రబాబు నాయుడు నిజం చెప్తే తలకాయ 1000 చెక్కలు అవుద్ది, అందుకని ఆయన ఎప్పుడు అబద్ధమే చెప్తాడని. ఎందుకంటే ఈ 100 రోజుల పాలనలో ఎన్ని విధ్వంసాలు, ఎన్ని ఇది ప్రకృతి వైపరీత్యాలు, వాటిల్ని ఏమి హ్యాండిల్ చేయలేక గాలి కుదిరేసి రకరకాల ఒక తప్పుని కప్పుపుచ్చుకుంటాను ఇంకో తప్పు చేసి ఈ రాష్ట్రం ఈ 100 రోజుల పాలనలో ఏం జరిగింది అనేది పూర్తిగా ప్రజలకి అవగాహన ఉంది, తెలుసు. కానీ వీళ్ళు సెలబ్రేషన్స్ చేసుకునే పరిస్థితుల్లో లేరు. సెలబ్రేషన్స్ కూడా చేసుకుని ఏ ఇంటికి వెళ్ళినా సరే వీళ్ళకి ఆ సూపర్ 6 తోటి స్వాగతం పలుకుతూ ఉంటారు. మీరు సూపర్ 6 అని చెప్పారు, మీరు మాకు కొండ నాలుగు మంది వేస్తే ఉన్న నాలుగు ఊడిపోయినట్టుగా మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్నో పథకాలు మాకు వచ్చాయి. ఇప్పటికే మాకు చాలా అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, అటుకి సంబంధించి ఎన్నో రకాలు మాకు వచ్చాయి. కానీ ఈ రోజున మా ఏ ఒక్కటి కూడా మీరు చెప్పింది రాలేదు. పాప నిమ్మల రమ్మానాయుడు చెప్పాడు, నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 18, నీకు 18, ఇగో ఇప్పుడు వచ్చిన 15 అమ్మాయికి కూడా ఇదే అని 15 అని చెప్పటం. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ప్రచారంలో మీరు 70 మందిని కనండి, ఎంతమంది ఎక్కువ మంది కనండి అని చెప్పారు. 70 మంది కూడా అన్నారటండి. సరే, ఎక్కువ మందిని కనండి, నేను అందరికీ చేస్తానని. ఇది ఒక ముఖ్యమంత్రి చేసి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ఒక మీరు ఎంతమందినైనా కనండి అనే పరిస్థితి ఉందా అనొచ్చా? అది కూడా అతనికి లైన్ తప్పి మాట్లాడతాం. అంచేత ఈ 100 రోజుల పరిపాలనలో అరాచకం, ఇన్ని రకాల మర్డర్లు, రేపులు, చిన్న పిల్లను కూడా రేప్ చేసి చంపేస్తే ఆ బాడీ కూడా దొరకని పరిస్థితులు, ఇళ్ళు విధ్వంసాలు, ఇళ్ళు కూలగొడతారు, బిజినెస్లు పాడు చేయటాలు, ఫైనాన్షియల్ గా ఆర్థికంగా దెబ్బతీయటాలు ఒక్కట కాదు. మీకు ఇవి కనపడుతున్నాయి, విధ్వంసాలు కనపడుతున్నాయి, మీకు అమ్మఒడి ఇవ్వలేదని కనపడుతుంది, రైతు భరోసా ఇవ్వలేదని కనపడుతుంది, ఇంకేదో కనపడుతుంది. కౌలు వాళ్ళు చెప్తోంది మేము రాగానే ఇమీడియట్ గా మొదటి సంతకం చేసి పెన్షన్లు పెంచాం, ప్రతి ఇంటికి మేము తీసుకెళ్లి పెన్షన్లు ఇస్తున్నాం, ముఖ్యమంత్రి గారు స్వయంగా వెళ్ళి పెన్షన్లు ఇస్తున్నారు, టీడీపీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు వెళ్ళి పెన్షన్లు ఇస్తున్నారు, ఫ్రీ స్టాండ్ పాలసీ తీసుకొచ్చాం. సో రాష్ట్రంలో ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ తీసుకొచ్చాం, మద్యం నియంత్రణ చేసాం, స్టాండ్ మద్యం విధానంలో మార్చాం మేము అనేది వాళ్ళు చెప్తున్నమాట. ఇప్పుడు చూడండి, వాళ్ళు ఏమన్నారు, మద్యం పాలసీని మార్చాం, ఫ్రీ శాండ్ ప్లస్ మన వృద్ధాప్య పెన్షన్ మేము ఇంటికి వెళ్ళి ఇస్తున్నాం 4000 చేసి. ఏ రకంగా అదొక్కటే ఏదో తప్పదు, ఆ పెన్షన్ మాత్రం ఇవ్వక తప్పదు. అదొక్కటే తప్పించి ఏది ఇచ్చారు చెప్పండి? మీరు ఫ్రీ శాండ్ అన్నారు కదా, ఆ ఫ్రీ శాండ్ ఎవరికి వచ్చింది చెప్పండి? రాలేదా? పబ్లిక్ అందుబాటులో లేదా? మీకే తెలుసు, మీ వాళ్ళే ఉన్నారు, మీ కెమెరాలు పెట్టుకుని వెళ్ళమనండి. ట్రాన్స్పోర్ట్ ఖర్చులు మీరు కలుపుతున్నారు, ట్రాన్స్పోర్ట్ ఇసుక ఫ్రీగా ఇస్తున్నాం, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు మీరు పెట్టుకోండి, సెస్ మీరు కట్టండి. ఇసుకకి ట్యాక్స్లు వేస్తున్నారు, ఇసుకకి రాయల్టీలు వేస్తున్నారు, ఇసుకకి ఇది వేరే పనులు వేస్తున్నారు, ట్రాన్స్పోర్ట్ వేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దాని మీద కూడా ఎక్కువ రేట్ అవుతుంది. ఇప్పుడు ఎందుకు అవుతుంది సార్ నాకు అర్థం? వాళ్ళని అడగాలి మీరు. ఫ్రీ ఇసుక లేనప్పుడు, లేనప్పుడు ఎవరైనా ఫ్రీగా ఒక లోటు తెచ్చుకునేది ఉందా? ఈ ప్రభుత్వం రాగానే వర్షాకాలం కాబట్టి రేపు శాండ్ లోటు ఉండకూడదని ఎక్కడికక్కడ స్టాక్ పెట్టారు, గుట్టలు పెట్టారు. గుట్టలన్నీ కూడా ఈ వైఎస్ఆర్ తెలుగుదేశం నాయకులందరూ కూడా మాయం చేసేసారు, టోటల్ గా ఎత్తేసారు. ఎక్కడికక్కడ పోయిందో తెలియదు, ప్రభుత్వం ఉందో లేదో తెలియదు, ప్రభుత్వం లేదో తెలియదు. వాళ్ళు ఇష్టానుసారంగా దోపిడీకి తెరతీసి ఇసుక మాయం చేస్తే ఈ రోజున ఇసుక కొనలేని పరిస్థితి, ఇసుక దొరకని పరిస్థితి. ఇప్పుడు ఎలాగో సీజన్ కాబట్టి ఇప్పుడు దొరకదు. అవునండి, అంటే మనం ఆల్రెడీ ఇలాంటి ఇబ్బంది ఉండకూడదని మేము స్టాక్ పెట్టాం. అంటే ఎంత దూర ఆలోచన ఉందో చూడండి జగన్మోహన్ రెడ్డి గారికి. కానీ ఈ రోజున ఎవరో పని లేదని చెప్పి అల్లాడిపోతున్నారు. అలాగని ఫ్రీ కంటే ఎక్కడా ఫ్రీ లేదు, గతం కంటే ఎక్కువ ఉంది.
ఇంకేం చెప్పాలి చెప్పండి. సో ఫ్రీ శాండ్ పాలసీ ఫెయిల్యూర్ పాలసీ ఫర్ యూ. అలాగే లిక్కర్ గురించి ఇప్పుడు ఏదో మార్చి మీరు షాపులు ఇస్తాం తగ్గించిస్తాం, 99 రూపాయలకే క్వార్టర్ ఇస్తాం, 99 రూపాయలే. అది చెప్పమనండి, ఎన్టీ రామారావు వైన్ అని చెప్పమనండి. అది ఎన్టీ రామారావు గారు అప్పుడు ఫ్రీ మద్యపాన నిషేధం చేస్తానన్నారు. కానీ ఈయనేమో ఎన్టీ రామారావు బ్రాంతి కింద ఇప్పుడు ఇస్తానంటున్నాడు. అంతే, అది తేడా. పేరు పెట్టాలి దానికి. అంతే అంతే కదా. మరి అప్పుడు ఎన్టీ రామారావు మద్యపాన నిషేధానికి పూనుకుంటే దాన్ని పాటు చేసింది ఈయనే. మళ్ళీ దాన్ని ఎందుకు రేటు పెంచి ఎందుకు తగ్గించాలని జగన్మోహన్ రెడ్డి గారు చూశారు. దూరం చేయటం ఈయన మళ్ళీ దగ్గర చేస్తున్నాడు. తాగండి అంటున్నాడు, శుభ్రంగా తాగండి మీరు ప్రచారంలోనే చెప్పాడు. క్వాలిటీ చెప్పి ఎలక్షన్ హామీస్ కదా, అది నాణ్యమైన ఏంటి మద్యం తక్కువ ధరకి ఇస్తాం, నాణ్యమైన మద్యం తక్కువ ధరకి ఇస్తాను, బాగా తాగి పడుకోండి మీరు ఇంట్లోనే ఉండండి అన్నట్టుగా చెప్తున్నాడు ఆయన. ఒక ముఖ్యమంత్రిగా ఆ రకంగా చెప్పే ఆస్కారం ఉండకూడదు, కానీ చెప్పారు. అది అన్న క్యాంటీన్లు ఏర్పాటు పాజిటివ్ సైన్ గా చూడలేరా నాగేశ్వర గారు? ఏమండి అన్న క్యాంటీన్ ఏర్పాటు? అన్న క్యాంటీన్ ఇప్పుడే మా తరఫు నుంచి ఫోన్ చేశారు. చాలా మంది మోటార్ సైకిల్ ఉన్న వాళ్ళు, 5 కోట్ల ఆస్తులు ఉన్న వాళ్ళు కూడా వెళ్ళి తిని వచ్చేస్తున్నారు. అక్కడ పేదల కన్నా ముందు ముఖ్యంగా వెళ్ళి తింటున్నారు. ప్లస్ దానికి సబ్సిడీ రేట్ కింద ఇస్తున్నారు, దానికి ఇంత రేట్ అని దోచుకు తింటున్నారు అని వాళ్ళే చెప్తున్నారు. నాకు తెలియదు దాని ఇచ్చేదంటే దానికి ఒక సబ్సిడీ పెట్టి ప్లేట్ భోజనం ఇంత కాస్ట్, వీళ్ళు మాత్రం ప్రజల దగ్గర తీసుకునేది 5 రూపాయలు తీసుకుంటారు. తీసుకుని ఇది మాత్రం 100 రూపాయలు ఎంతో వీళ్ళకి కడతారు, కాంట్రాక్ట్ ఇస్తారు. అంటే ఆ రకంగా దీన్ని చేస్తున్నారు. ఏదేమైనా సరే ఇది పేదల కన్నా మధ్యవర్తులకి ఉపయోగపడుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు వచ్చిన కాడి నుంచి కూడా అమరావతి చందాలు, అన్నా క్యాంటీన్ చందాలు, మొన్న వరద చందాలు. ఇవాళ నేను అడుగుతున్నాను సూటిగా, ఒక చిన్న పిల్లల కాడి నుంచి ఇళ్ల కాడి నుంచి షాపుల కాడి నుంచి ఎక్కడా కూడా వదలకుండా డబ్బులు వసూలు చేశారు చందాలు. ఎక్కడా చెక్కు తీసుకోలేదు, క్యాషే ఒకళ్ళో ఇద్దరు దాన్ని ఇచ్చుంటారు చెక్కులు. విరాళాల్లో కూడా అక్రమాలు జరిగాయని మీ అనుమానమా? 200% ఇది దందా కింద చేస్తున్నారు. చూడండి, అసలు ఈయన సంపద సృష్టిస్తాను అన్నాడు, పేదవాళ్ళకి పంచుతానన్నాడు. అసలు నువ్వు పేదవాళ్ళకి పంచింది ఏమో లేదు, కానీ నువ్వు వచ్చిన కాడి నుంచి చందాలు వసూలు చేసుకుని పేదవాళ్ళ దగ్గర కూడా చిన్న పిల్లల దగ్గర కూడా వసూలు చేసి ఇవాళ దోచుకుంటూనే అవుతుంది. కానీ ఇది ఏం చేశారో ఏం తెలియదు. ఇప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారు 1,25,00,000 ఇచ్చారు. మేము ఫస్ట్ రోజు మేము ప్రభుత్వం అందించక ముందే 1,00,000 పాల ప్యాకెట్లు, 2 లక్షల వాటర్ బాటిల్స్ ఇచ్చాం. నెక్స్ట్ డే 75,000 పాల ప్యాకెట్లు, 1,00,000 వాటర్ బాటిల్స్ ఇచ్చాం. మొన్న టోటల్ గా మన ఈ కందిపప్పు, గోధుమ నూక, ఆయిలు, మన ఈ షుగర్, బెల్లం, ప్లస్ బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, బిస్కెట్ ప్యాకెట్స్, మన టెట్రా ప్యాక్ మిల్క్, ఒక కిట్ చేసి 50,000 కిట్లు పంచాం. కానీ మామూలుగా ఎవరైనా డొనేషన్స్ ఇస్తే ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇస్తారు, కానీ మీరేమో అనౌన్స్ చేసి మేమే ప్యాకెట్లు పనిచేస్తామంటే అవునండి. మా ప్రజలకు వెళ్తా లేదు, అక్కడ ప్రజలు అల్లాడిపోతున్నారండి. మేము చూసామండి 10 రోజుల నుంచి.